ప్రైజ్ ది లార్డ్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. అది 1977 నవంబర్ 19. మధ్యాహ్నం సముద్రంలో చిన్న అలజడి ప్రారంభమైంది. అది కాస్త సాయంత్రానికి ఉధృత రూపంగా మారింది. హోరుగాలులు, భీకరమైన ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం కురుస్తుంది. ఎప్పటి వలె తుఫాను తీరం దాటుతుందిలే అనుకున్నారు కృష్ణా జిల్లా దివిసీమ వాసులు. ఆ రాత్రి అందరూ నిద్రలోనికి ఉపక్రమించగా సముద్రము ఉగ్ర రూపాన్ని దాల్చింది. రాకాసి అలలు 3 తాడి చెట్లంత ఎత్తుకు ఎగసి గ్రామాలపై విరుచుకుపడ్డాయి. నడి రాత్రి వేళ గ్రామాలపై స్వైర విహారం చేసిన పెనుఉప్పిన దాటికి ఎటు చూసిన హృదయ విదారక దృశ్యాలే కనిపించాయి. మృత్యువు కబలించని కుటుంబము లేదు, మృతదేహము లేని గృహము లేదు. అది చూచి చలించని హృదయము లేదు, కన్నీటితో తడవని ముఖము లేదు. దేవుని యందు ప్రియ సహోదరుడ సహోదరి, మృత్యువు ఏ రూపంలో ఎప్పుడు ఎక్కడ ఎవరికి సంభవిస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ మిక్కిలి అనుకూలమైన సమయాన్ని వృధాపరుచుకోకుండా మన పాపములను బట్టి పశ్చాత్తాపపడి మారు మనసు పొంది దేవుని తట్టు తిరుగుదాం. మురికి కోపము వలె ఉన్న మన హృదయాలను కల్వరి శిలువలో యేసుక్రీస్తు వారు చిందించిన రక్తంతో కడుగుకొని పరిశుద్ధపరుచుకుందాం. దేవుని రాకడ ముందైనా లేదా మన పోకడ ముందైనా దేవుని రాజ్యంలో మనం కాలు మోపులాగున దేవుని యందు యథార్థత కలిగి జీవిద్దాం. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా.